ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. జనసేన పార్టీలో కీలక వ్యక్తి, జనసేన పార్టీ అధినేతకు సోదరుడు నాగబాబుకి ఎలాంటి పదవి లేదనేటువంటి ఒక అంశం ఇప్పుడు తెరపైన ఉన్నటువంటి విషయం తెలిసింది. అయితే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారా, లేకుంటే వేరే ఇంకేమైనా పదవి ఇస్తారా, ఇలా రకరకాల చర్చలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో నాగబాబుకి ఒక పదవి కన్ఫర్మ్ అయిపోయిందనేటువంటి విషయం అయితే చర్చకు వచ్చింది. అదేంటో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. నాగబాబుకి ఏదైనా పదవి కన్ఫర్మ్ అయినట్టేనా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక చర్చ నేపథ్యంలో? అంటే ఏ పదవి చర్చ వచ్చినా ఫస్ట్ నాగబాబు గారి పేరు వస్తుంది. అది ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఎందుకంటే ఆయన వాస్తవానికి ఎంపీ అవ్వాలని ఆశించారు. ఆయన కూడా ఆశించారు, అది వాస్తవం. ఆయన కూడా ఒప్పుకున్నారు. అనకాపల్లి లాస్ట్ టైం నరసాపురం కంటెస్ట్ చేశారు కాబట్టి ఈసారి అది పొత్తులో కుదరకపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనకాపల్లి పైన దృష్టి పెట్టారు. అనూహ్యంగా అది ఆ సీటు బీజేపీ కోరడం, అక్కడి నుంచి సీఎం రమేష్ పోటీ చేయడం, ఆయన గెలవడం, ఇవన్నీ చూసాం మనం. నాగబాబు గారికి ఏమి ఇస్తారు అనేటువంటి చర్చ వచ్చినప్పుడు మొదటి ప్రతిపాదన ఏంటంటే ఎమ్మెల్సీ చేస్తారు అనేటువంటి డిస్కషన్ వచ్చింది. ఎందుకంటే అప్పుడే ఉప ఎన్నికలు కూడా వచ్చాయి. ఉప ఎన్నికలు వస్తున్నటువంటి ఇది ఉంది కాబట్టి అది అనూహ్యంగా హరిప్రసాద్ గారికి ఇచ్చింది. అక్కడ ఛాన్స్ లేదు. తర్వాత టీటీడీ చైర్మన్ అవుతారనేటువంటి చర్చ చాలా జరిగింది. ఆయన కొన్ని సందర్భాల్లో నాస్తికవాదపు స్టేట్మెంట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వీటిని చూసినప్పుడు నాగబాబు గారికి అదేంటి అని అప్పుడే ట్రోలింగ్స్ కూడా మొదలుపెట్టారు. ఆయన క్లారిటీ ఇచ్చారు, నేను ఎప్పుడూ అడగలేదు అన్నారు. ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ఏ పదవి మేము ఆఫర్ చేయలేదు, దానిపైన చర్చ కూడా జరగలేదు చెప్పి అక్కడితో రూల్ అవుట్. మళ్ళీ ఇంకో స్పెక్యులేషన్ నడిచింది, కాపు కార్పొరేషన్ ఇవ్వబోతున్నారు నాగబాబు గారికి అని. అసలు మాకు కులాలే లేవు, అన్ని కులాలు ఒకటే, కులాలను కలిపే విధానం అని మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన సోదరుడిని ఒక కులానికి సంబంధించిన కార్పొరేషన్కి ప్రెసిడెంట్ చైర్మన్ చేస్తారా అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. అది కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు తాజాగా నాగబాబు గారికి ఇస్తున్న పోస్ట్ ఏంటంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన అపాయింట్ చేస్తారు అనేటువంటి చర్చ నడుస్తుంది. అయితే ఇందులో కొన్ని పాసిబిలిటీస్ పరంగా చూస్తే, ఎందుకంటే ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ జనసేన చేతుల్లోనే ఉంది. కందుల దుర్గేష్ గారు దానికి మంత్రిగా ఉన్నారు. టూరిజం కార్పొరేషన్ కూడా ఉంది, దానికి కూడా చైర్మన్ పదవి ఉంది. కానీ అది ఇంకా తెలియదు అనుకుంటా ఎవరికి కూడా. బట్ ఇప్పుడైతే వైరల్ అవుతుంది, నాగబాబు గారికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇస్తారు అనేటువంటి. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ నామినేటెడ్ పోస్టులో ఇంపార్టెంట్ శాఖ, ఇంపార్టెంట్ విభాగం. అయితే నాగబాబు గారి స్థాయికి, నాగబాబు గారికి అది కార్పొరేషన్ పదవులన్నీ అంత లేదనేది కూడా ఇంకోటి ఉంది. కాబట్టి నాగబాబు గారు పెద్దగా ఆసక్తిగా లేరు అనేది మనకున్నటువంటి సమాచారం. కానీ బయట ప్రచారం మాత్రం ఏంటంటే ఆయనకి అది ఇస్తే బాగుంటుంది. అలానే నంది అవార్డులు దశాబ్ద కాలంగా ఆగిపోయినాయి. అంతకుముందర ఒక 2 ఏళ్ళు మొత్తం పుష్కర కాలంగా ఆగిపోయినాయి. గతంలో 2019 ఎన్నికల ముందర అప్పటి ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, నంది అవార్డులు మేము క్లియర్ చేస్తాం, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని బాధ్యత తీసుకుంటుంది అనేటువంటి మాట చెప్పారు. కొన్ని అనౌన్స్మెంట్స్ కూడా జరిగినాయి, కానీ అవార్డులు ఇవ్వడం అనేది జరగలేదు, ఆగిపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అధికారం కోల్పోయే చివరి దశలో మళ్ళీ నంది అవార్డులో ఫైల్ని ఒక దుమ్ము దులిపే ప్రయత్నం చేశారు. సో ఇండస్ట్రీకి సంబంధించి ఒక కన్ఫ్యూజన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది అనేది అభిప్రాయం వచ్చింది అవార్డుల విషయంలో. రెండోది, పరిశ్రమ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరించింది. 60% మార్కెట్ ఇక్కడ ఉంటే కనీసం 10% కూడా ఇక్కడ ఖర్చు పెడుతున్న పరిస్థితి లేదు అనేటువంటి మాట వీళ్ళు చెప్పారు. ఇండస్ట్రీ ఏం చెప్పిందంటే కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకుండా ఖర్చు పెట్టట్లేదంటే ఎలా కుదురుతుంది అనేటువంటి మాట. కాబట్టి దానికి సమాధానం వాళ్ళు చెప్పలేదు, దీనికి సమాధానం వీళ్ళు చెప్పలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఇండస్ట్రీకి చెందినటువంటి పెద్ద నటుడు. ఆయనతో పాటు నడిచిన వాళ్ళు చాలామంది ఇండస్ట్రీలో కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి కెరీర్ స్టార్ట్ అయిందే సినిమాటోగ్రఫీ మినిస్టర్గా. ఆయనకి ఇండస్ట్రీతో సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో కూడా చాలామందిని ఎంకరేజ్ చేశారు. ఇండస్ట్రీలో ఉన్న చాలామంది చంద్రబాబు నాయుడు గారితో జర్నీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కూడా విడివిడిగా కలివిడిగా కూడా కలిశారు, వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. అలానే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని సన్మానిస్తాం, ఒక అభినందన సభ పెడతామని కూడా రిక్వెస్ట్ చేశారు. ఇవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి. సో ఈ క్రమంలో ఇప్పుడు ఇండస్ట్రీకి ప్లస్ గవర్నమెంట్కి మధ్య వారధిగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా చాలా కీ పొజిషన్ ఉంది. అందుకనే బహుశా నాగబాబు గారిని ఆ పోస్టుకి ప్రిఫర్ చేస్తున్నట్టు ఉన్నారు. దానిపైన చర్చలు అంతర్గతంగా జరుగుతున్నట్టుగా తెలుస్తున్నాయి.
నాగబాబు గారు ఆసక్తిగా ఉంటే కనుక ఖచ్చితంగా ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉండొచ్చు. పెద్ద అబ్జెక్షన్స్ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉండకపోవచ్చు. దానికి సంబంధించి ఇవ్వాలంటే సీఎం గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారు కనుక ఓకే అనుకుని ఎండార్స్ చేస్తే ఖచ్చితంగా అది క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల 2 ప్రయోజనాలు ఉంటాయి. ఏపీలో పరిశ్రమకి అనుకూలమైనటువంటి వాతావరణం తీసుకురావడంలో, పరిశ్రమకి అలానే గవర్నమెంట్కి మధ్య సయోధ్య తీసుకురావడంలో నాగబాబు గారు కీలక పాత్ర పోషించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలోనే మీడియా సిటీ అనేటువంటి ఒక నగరాన్ని నిర్మించాలి. అమరావతి రాజధానిలో ఒక 4,000 ఎకరాల భూములను అక్కడ కేటాయించాలి. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ వాతావరణం, ముఖ్యంగా యానిమేషన్, గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఫ్యూచర్ అంతా అటే ఉంటుంది. వాటిని దృష్టిలో పెట్టుకుని కొన్ని పరిశ్రమలను ఆహ్వానించడం ద్వారా అక్కడ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన ఆయనకుంది. సో అప్పుడు కీలకమైనటువంటి బాధ్యతలు ఎఫ్డీసీ కూడా ఉంటాయి. సో ఇదైనా కానీ త్రూ ఎఫ్డీసీ జరగడానికి, ఎందుకంటే ఎఫ్డీసీ గవర్నమెంట్ కార్పొరేషనే కానీ ఇండిపెండెంట్ అథారిటీగా పనిచేసేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి దానికి మరికొంత నిధులు సమకూర్చి మరికొన్ని బాధ్యతలు అప్పగిస్తే నాగబాబు గారు దాన్ని తీసుకోవడానికి సుముఖంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. టీటీడీ కంటే, కాపు కార్పొరేషన్ కంటే ఇది కొంచెం ప్రిఫరబుల్ పోస్ట్గా కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఆమోదయోగ్యమైనటువంటి ప్రతిపాదనగా కూడా చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి నాగబాబు గారు మనసులో మాత్రం నామినేటెడ్ పోస్టుల్లో పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఆయన చేస్తుందంతా కూడా పిఠాపురం చుట్టూ పవన్ కళ్యాణ్ గారు లేని సమయాన్ని ఆయన పిఠాపురం ఓటర్లతోనూ, ప్రజలతోనూ, నాయకులతోనూ ఆయన కలుస్తూ ఆ వారధిగా ఆ రెండింటిని కూడా ఆయన ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ వ్యవహారాల్లో కూడా పార్టీ వ్యవహారాల్లో ఎలాగో ఆయన యాక్టివ్గా ఉంటారో ఆ బాధ్యతతో పాటు ఇది అదనంగా ఆయన నియోజకవర్గ బాధ్యత అనేది ఆయన మీద పెట్టుకున్నటువంటి బాధ్యత. అందుకే కదా ఈ మధ్య రామ్ చరణ్ గారు ఏదో హాస్పిటల్ కట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉపాసన రామ్ చరణ్ అక్కడ అపోలో హాస్పిటల్ 10 ఎకరాల భూమి కొన్నారని చెప్పి అన్నారు. కాబట్టి పిఠాపురాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకురావాలి. మేజర్ టాస్క్. పవన్ కళ్యాణ్ గారు ఈ బిజీ షెడ్యూల్లో ఆయన ఆల్రెడీ వాళ్ళు సీఎం గారితో భేటీ అయ్యారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించి, పంచాయతీరాజ్కి సంబంధించి గ్రామ సభలు ఇవన్నీ నిర్వహిస్తున్నారు. రివ్యూ చేసింది డిపార్ట్మెంట్. సో అధికారిక కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు ఒకవైపు. ఇంకోవైపు కొంత వెసులుబాటు తీసుకోవడం ద్వారా ఆయన ఒక 3 సినిమాలు పెండింగ్లో ఉన్నాయి. నిర్మాతలు నష్టపోకూడదు కాబట్టి అవి వీలైనంత తొందరగా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఆల్రెడీ మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఊపిరి సలపని పని ఒత్తిడిలో ఉన్నారనేది ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి కొంతలో కొంత సొంత నియోజకవర్గానికి కావాల్సిన ప్రణాళికలను అమలు చేసేటువంటి బాధ్యతను నాగబాబు గారు తీసుకుంటే అది పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఉపశమనంగా ఉంటుంది. అందుకని పవన్ కళ్యాణ్ గారికి ఆ బాధ్యతలకు సంబంధించి నాగబాబు గారు అక్కడ అందుబాటులో ఉండడానికే ఇష్టపడుతున్నారు. సో ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారికి కుప్పం అని, రాజశేఖర రెడ్డి గారికి పులివెందులు అని చర్చ జరిగిందో, రేపు పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అనేటువంటి చర్చ జరగాలంటే ప్రైమరీగా ఒక 1-2 ఏళ్ళు పిఠాపురం పైన ఫోకస్ పెట్టడం ముఖ్యం అని నాగబాబు గారు కూడా ఎక్కువ విశ్వసిస్తున్నట్టుగా సమాచారం ఉంది. అయితే ఆయన ఒక అధికారిక పదవిలోకి తీసుకొస్తే బాగుంటుందని ఆయన అభిమానులు కానీ, పార్టీలో నాయకులు కానీ ఆశిస్తున్నారు. ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి చర్చల్లో భాగంగానే ఇలాంటి ప్రతిపాదనలన్నీ తెరపైకి వస్తున్నాయి. బహుశా పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన బాధ్యతను ఎండార్స్ చేస్తే అది టేకప్ చేయడానికి నాగబాబు గారు సిద్ధంగా ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారు కూడా దానికి పెద్దగా అభ్యంతరం పెట్టేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. రైట్. అది మొత్తానికి నాగబాబుకు ప్రస్తుతం ఫిలిం కార్పొరేషన్ చైర్మన్గా పదవి లభించబోతుంది అనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే రాజధానిలో కూడా దానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక కార్యాచరణ కొనసాగుతుంది. కాబట్టి ఫిలింకి సంబంధించిన వ్యక్తే నాగబాబు కూడా, కాబట్టి పదవి తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన అన్నట్టుగా కనపడుతుంది. ఏదేమైనా కూడా నిజంగానే కార్పొరేషన్ చైర్మన్ పదవి నాగబాబు స్వీకరిస్తారా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.